తీర్థంలో బల్లెం పడేసి, ఆ విషం కలిసిన తీర్థాన్ని భక్తులెవరూ కూడా తీసుకోకుండా ఆద్య అందరినీ కూడా కాపాడేసి ఉంటుంది. తర్వాత రామలక్ష్మి, శౌర్య గుడి దగ్గరికి వచ్చి, "థ్యాంక్ యూ ఆద్య. నువ్వు, సీను బావ చేయటం వల్లే ఈరోజు వీళ్ళనందరినీ కూడా కాపాడగలిగాము. అసలు ఇదంతా చేయిస్తున్నది ఎవరో అర్థం కావటం లేదు. త్వరలోనే నేను పట్టుకుంటాను" అని రామలక్ష్మి చెప్తుంది. పూజారి మినిస్టర్‌కి ఫోన్ చేసి చెప్పటంతో ఆద్య శ్రీనుని కూడా చంపటానికి టిప్పర్ లారీని పంపించి ఉంటాడు. రామలక్ష్మి పూజారి గారి దగ్గరికి వచ్చి, "మీరు ఈ కుట్ర చేశారని నాకు మొత్తం నిజం తెలిసిపోయింది" అని, "ఇంతమంది ప్రాణాలు ఎలా తీయాలనుకున్నారు" అని పూజారి గారిని నిలదీస్తూ ఉంటుంది. తర్వాత ఆద్య, శ్రీను వెళ్తూ ఉంటే వాళ్ళ వెహికల్‌కి యాక్సిడెంట్ చేయటానికి ఆ మినిస్టర్ ప్లాన్ చేసి ఉంటాడు. అయితే ఎవరికి యాక్సిడెంట్ అయ్యిందో తెలీదు కానీ రామలక్ష్మి, శౌర్య ఇద్దరూ కూడా హాస్పిటల్‌లో ఉంటారు. "ఇప్పుడు ఏం చేద్దాం శౌర్య సార్" అని రామలక్ష్మి అంటే, "రామా, ఒకసారి ఆ ఫోన్ని చెక్ చెయ్యి" అని శౌర్య అంటాడు. పూజారి గారి ఫోను అక్కడే ఉన్న కుర్చీలో ఉండటంతో వెంటనే రామలక్ష్మి ఆ ఫోన్ తీసుకొని పూజారి గారు మాట్లాడిన నెంబర్‌కి డయల్ చేస్తుంది. అవతల వైపున మినిస్టర్ మాట్లాడుతూ ఉంటారు. వెంటనే ఆ మినిస్టర్ ఫోన్ని లిఫ్ట్ చేసి, "మొత్తానికి నేనెవరో కనిపెట్టేసి ఇలా ఫోన్ చేశావనమాట" అని నవ్వుతూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటే, "చెడు మీద ఎప్పటికీ కూడా మంచి గెలుస్తుంది. అది నువ్వు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది" అని రామలక్ష్మి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. "నేను టిప్పర్ లారీ లాంటివాణ్ణి, తొక్కుకుంటూ పోతూ ఉంటానని" మినిస్టర్ అంటే, "ఆ బ్రేక్ ఎలా వేయాలో నాకు చాలా బాగా తెలుసు. ఇక్కడ జరిగే అన్నింటికి నేను పులి స్టాప్ పెట్టబోతున్నాను" అని రామలక్ష్మి చెప్పటంతో మినిస్టర్ ఏ మాత్రం కూడా భయపడకుండా నవ్వుతూ రామలక్ష్మికి కౌంటర్ ఇస్తూ ఉంటాడు. "ఇదంతా గుడిలో చేయిస్తున్నది నేనే, నువ్వు నన్నేమీ చేయలేవు" అన్నట్లుగా వెటకారపు నవ్వులు నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు రామలక్ష్మికి ఎవరన్నది తెలిసిపోయింది కాబట్టి ఎలా డైరెక్ట్‌గా ఢీకొట్టి అతని కుట్ర బయట పెడుతుందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.